విరాజ్ తనంతట తనే డేట్ ప్లాన్ చేశాడా? ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. అయితే ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు. సాయంత్రం నా మరిది తన ఫియాన్సీతో వస్తున్నాడు. అరేంజ్మెంట్స్ అన్నీ సూపర్గా ఉండాలి. లేక్ పక్కనే క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేయండి. అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉండాలంటే తనప్పుడే ప్రేమలో పడిపోవాలి. అక్క, నీ చేతి వంటని ఎవరు ఇష్టపడరు చెప్పు? ది బెస్ట్ అక్క నువ్వు. ఏంటో నా పుణ్యం. ఇంట్లో వాళ్ళంతా ఓకేనా? కోటీశ్వర్లు అన్నావు, యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తున్నారా? నాకు ఆ భయమే ఉండేదిరా. కానీ ఇంట్లో మనుషులంతా ఎంత మంచి వాళ్ళో తెలుసా? నన్ను పని మనిషిలా కాదు, వాళ్ళల్లో ఒకదానిలా చూస్తున్నారు. ఓ, కోటీశ్వర్లలో కూడా మంచి వాళ్ళు ఉన్నారంటున్నావు. అన్నట్లు బాలరాజు ఉన్నాడా? అతనికి థ్యాంక్స్ చెప్పు. బాలరాజా? అతనెవర్రా? అదే అక్క, ఆ రోజు పర్సు పోగొట్టుకుని పిచ్చెక్కినట్టు బిహేవ్ చేశాడు కదా, ఆ విరాజే బాలరాజ్. ఒరే పిచ్చోడా, అలా అనకూడదురా. ఒక పర్సు పోగొట్టుకున్నంత మాత్రాన పిచ్చోళ్ళవ్వడానికి వీళ్ళేమైనా మనలాంటి వాళ్ళనుకున్నావా? అది నిజమేలే. అయినా అతని పర్సు నీకు దొరకడం వల్లేనే అంత మంచి ఇంట్లో నీకు పని దొరికింది. అతనికి మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పు. ఎక్కడ్రా? అతను దొరికితే కదా థ్యాంక్స్ చెప్పడానికి. నేను కూడా ఎదురు చూస్తున్నాను. నాగు, విరాజ్, అందరూ టిఫిన్ తినేశారు, నువ్వు ఒక్కడవే మిగిలావు. పద టిఫిన్ చేద్దు. నేను ఆల్రెడీ తినేశానమ్మా. తిన్నావా? నిజంగానే తిన్నావా లేక ఆఫీస్కి టైం అయిందని అబద్ధం చెప్తున్నావా? నేను నిజమే చెప్తున్నానమ్మా. నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఇంకా టిఫిన్ చేయలేదు కదా? రోజు టిఫిన్ చేసేటప్పుడైనా కొడుకుని చూసుకోవాలని చిన్న ఆశ విరాజ్. సారీ అమ్మా, రేపటి నుండి టిఫిన్ మిస్ చేయను. ముందు నువ్వు టిఫిన్ చేయి, నేను తీసుకొస్తాను. పర్లేదు, నేను తీసుకొస్తా. నువ్వు ఉండమ్మా, నేను తీసుకొస్తాను కదా. కూర్చో. నువ్వు ఆశపడ్డట్టే నువ్వు టిఫిన్ తినే టైంలో నీ పక్కనే ఉంటాను, ఓకేనా? ఏది ఆను? పర్లేదు విరాజ్, నేనే తింటాను. నువ్వు తినమ్మా. బాగుందా? నాగరాజ్, వేడి వేడి బ్లాక్ కాఫీ రెడీ. ఏంట్రా ఈరోజు సూపర్ ఫాస్ట్ డెలివరీ? బ్రేక్ఫాస్ట్ అంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసావా? లేదన్నా, ఆన్లైన్ బుర్రే మన ఇంటికొచ్చింది. కొత్త కుక్కు ఆన్లైన్ డెలివరీ కన్నా సూపర్ ఫాస్ట్. ఇక నుండి నాగరాజు సదా మీ సేవలో ఉంటాడు. నాకింక వంటగదిలో పనేం లేదబ్బా. నీకు కావాల్సింది అదే కదా. వేడి వేడి కాఫీ అక్కడ పెట్టు. నువ్వు తినమ్మా. ఒక రోజు చేయాల్సిన పని అంతా మధ్యాహ్నం లోపే చేసేస్తే మిగతా టైం ఏం చేస్తారు? అష్టాచెమ్మ ఆడుకుంటారా? అన్నా, పప్పు సాంబార్ అయిపోయింది, వేపుడు కూర అవుతుంది, రైస్ పెట్టేశాను. ఇంకా ఓల్డెన్ మీ చేతిలో ఏమన్నా మంత్రదండం ఉందా? లేకపోతే ఓం భీం బుష్ జై పాతాళ భైరవి అని అలాంటి మంత్రాలు చదువుతున్నారా? ఎందుకు?
పొద్దున్నే తిన్న టిఫిన్ గిన్నెలే ఇంకా పని మనిషికి అడగలేదు, మీరప్పుడే మధ్యాహ్నం భోజనమే రెడీ అంటున్నారు. నాకు ఒకేసారి 2-3 పనులు చేసే అలవాటుంది. అందులోనూ ఇక్కడ ఇన్ని స్టవ్లున్నాయి. ఒక్కో దాని మీద ఒక్కోటి పెడితే ఇంకా త్వరగా అయిపోతుంది కదా. ఇంకా చెయ్యాల్సిందేమన్నుందా? అవును, ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి ఇష్టమో నాకు తెలియాలి. ఈ ఇంట్లో అందరూ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీయే తాగుతారా? లేదు, రియా మేడం కి గ్రీన్ టీ, మిథిల మేడం కి, విరాజన్నకి బ్లాక్ కాఫీ, మిగిలిన వాళ్ళందరూ కాఫీనే తాగుతారు. అది కూడా ఫిల్టర్ కాఫీనే కావాలి. మ్మ్. ఇంతే, ఇవి చేస్తే చాలు. ఆ, అవును, ఇందాకటి నుంచి మీరు విరాజన్న అంటున్నారు కదా. ఆయన ఇంట్లో లేరా? లేరు. ఆ? అంటే పొద్దున్న లేరు, ఇప్పుడే వచ్చారు. అవునా? మ్, ఎక్కడున్నారు? అక్కడ వైజయంతి మేడంతో మాట్లాడుతున్నారు కదా, చూడలేదా? నేను బ్లాక్ కాఫీ ఎవరికిచ్చా అనుకున్నారు? ఆయనకే. అవునా? ఆ, ఒక నిమిషం చూస్తూ ఉండండి, మ్. ఇప్పుడే వస్తాను. మ్. ఆ? ఇలాంటి మాటలు ఏవేవో చెప్పి నన్ను ఆపేస్తున్నావు. నువ్వు ఈ మధ్యన సరిగా భోజనం తినట్లేదు. నిన్ను చూస్తుంటేనే కనిపిస్తుంది. విరాట్ సంపత్.